నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు ప్రభుత్వం జీతం పెంచడం పట్ల గురువారం తణుకులో సంబరాలు జరుపుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత నెలలో 15 రోజుల పాటు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె చేపట్టిన నేపథ్యంలో ప్రభుత్వం వారికి నెలకు 3,000 రూపాయలు పెంచుతూ జీవో జారీ చేయడం పట్ల వారు సీఎం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. స్వీట్లు పంచి బాణసంచా కాల్చారు. కార్యక్రమంలో సంఘాధ్యక్షుడు ఉండాజవరపు శ్రీను, ప్రధాన కార్యదర్శి గెల్లా విజయ్ కుమార్, కోశాధికారి పిండి పెద్దిరాజు, రాపాకు సురేష్, యాలగడ్డ రాజేష్, పెదపూడి ప్రసాద్, గాలింకి సత్యానందం, రాచల రాంబాబు, హెచ్ రవి పాల్గొన్నారు. ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత. అన్న కేక్ కటింగ్ పెట్టాము. మున్సిపల్ ఇంజనీర్ కార్మికుల ఐక్యత, 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 మున్సిపల్ ఇంజనీర్ కార్మికుల ఐక్యత. పెట్టుకున్నారంటే తీపుతున్నారు అంతే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీల్లో అన్ని మున్సిపాలిటీలు మేము స్ట్రైక్ చేస్తాం. స్ట్రైక్ సమ్మెకాలం మేము చాలా చేస్తాం. నేను గవర్నమెంట్ మమ్మల్ని చర్చలు పిలిచి మాకు ఏం కావాలని ప్రతిదీ అడిగారు. 10 సమస్యలు చెప్పాం. మా జీతాలు పెరగాలి, అదేవిధంగా సంక్షేమ పథకాలు అందజేయాలి, అదేవిధంగా 60 నుండి 62 వందలు పెంచాలి, ఇసుకెళ్ళన్స్ ఇవ్వాలి, హెల్త్ కార్డు ఇవ్వాలని చెప్పేసి అన్నాం. అన్నింటి గవర్నమెంట్ ఒప్పుకుంది. మాకు గవర్నమెంట్ మాకు జీతాల్లో పెంచింది. 21,500 ఉన్న వాళ్ళకి 24,500, 18,500 ఉన్న వాళ్ళకి 25,500, 15,000 18,500 పెంచింది. దీనికి మాకు పెంచినందుకు గవర్నమెంట్కి మేము అభినందిస్తున్నాం. గవర్నమెంట్ మాకు అనుకూలంగా తీర్పిచ్చింది కాబట్టి గవర్నమెంట్కి మరి ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞతలు చెప్పుకున్నాం. అలాగే పురపాలక శాఖ మంత్రి నారాయణ గారికి కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకున్నాం. అలాగే ఆర్థిక శాఖ మంత్రి పైగల కేశవ్ గారు కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకున్నాం. అలాగే మా తణుకు నియోజకవర్గం ఆర్ఎం రాధాకృష్ణ గారు మరి మేము వెళ్ళి ఆయనకి వినతిపత్రం ఇచ్చాం. వినతిపత్రం తీసుకున్న తర్వాత ఎవరు ఎక్కడ చేస్తున్నారు ఏంటి, ఎంతమంది ఉన్నారు ఏంటి అన్నీ రాసుకున్నారు. అన్నీ రాసుకుని అదేవిధంగా మేము టెంట్ వేసినప్పుడు టెంట్లో కూర్చున్నప్పుడు కూడా మాకు వచ్చి సంఘీభావం తీర్చడానికి వచ్చారు. ఆ రోజు చెప్పారు మీ గురించి మేము పైన మాట్లాడడం జరిగింది, మినిస్టర్ గారితో మాట్లాడడం, సీఎం గారితో మాట్లాడడం, మీకు సానుకూలంగా ఉన్నారు, మీకు గవర్నమెంట్ న్యాయం చేస్తుంది, మీకు కంగారు పడక్కలేదు, దగ్గర పడక్కలేదని నాకు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినట్లుగానే మాకు గవర్నమెంట్ జీతాలు పెంచింది. మా ద్వారా మా తణుకు ముస్లిం ఎమ్మెల్యే గారు చంద్రబాబు ఇచ్చిన అమలు కాని హామీలపై ప్రతి గడపలోనూ ప్రజానీకం గుల్లుమంటున్నారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తనకు 20, 25 వార్డుల్లో గురువారం నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రజలకు తెలుపుదామని గడప గడపకు వెళ్తుంటే ప్రజలు ఎదురొచ్చి మరీ చంద్రబాబు తమను మోసం చేశాడంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కరెంటు బిల్లులు పెంచేసి తల్లికి వందనం లబ్ధికి ఆటంకంగా చేశారని స్పష్టం చేశారు. ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ నమ్మేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్న మాటలు ప్రజలు చీదరించుకుంటున్నారని దుయ్యబట్టారు. జగన్ ప్రోత్సాహంలో రేషన్ బియ్యం ఇంటి గుమ్మంలోకి వచ్చేవని, కానీ నేడు రేషన్ దుకాణాలకు వెళ్లి మూటలు మోసుకుని ఇంటికి రావాల్సి వస్తుందని ఆరోపిస్తున్నారని అన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ బుట్టకాలు, అబద్ధాలేనని, ఏ ఒక్క పథకం కూడా సంపూర్ణంగా ఇవ్వకుండా సూపర్ 6 ఇచ్చేసినట్లేనని చంద్రబాబు అంటుండడం మోసం, వంచనకు నిరసనమని అన్నారు. ఈ సందర్భంగా ఇంటి గుమ్మంలోకి వెళ్లి చంద్రబాబు మోసాలను తెలిపే కరపత్రాలను కారుమూరి స్వయంగా అందజేశారు. కార్యక్రమ పట్టణాధ్యక్షుడు మాసిరెడ్డి శేషగిరి, జిల్లా సెక్రటరీ ఆర్గనైజర్ ఇండిపల్లి బలరామకృష్ణ, నియోజకవర్గ మహిళా అధ్యక్షులు మెహర్ అన్సారీ, పట్టణ మహిళా అధ్యక్షులు నూకల కనకదుర్గ, తణుకు మండల మహిళా అధ్యక్షులు ఉండవల్లి జానకి, 25వ వార్డు నాయకులు పాడి సాయి సూర్య, నాసరి పాత సారథి, కలవపూడి బాబు, షేక్ జిలానీ, బోగ గోవిందరాజు, 20వ వార్డు నాయకులు జల్లు జగదీష్, మెహర్ అన్సారీ, దుర్గా మహేష్, వీరమల్లి ఫణీంద్ర కుమార్ పాల్గొన్నారు. వాలంటరీ వ్యవస్థ ఉంటుంది కదండి. మా ప్రోగ్రామ్ ఇది లాస్ట్ టైం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తే మీకు అన్ని అర్థం. బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఏమో మోసం చేశారు. మేమున్నప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది.
కొంచెం గుమ్మం తడిపోయారు. ఏమన్నాడో పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, అందరికీ చేయండి అన్నాడు. జగన్ ఉన్నప్పుడు బాగుందా? జగన్ ఉన్నప్పుడు బాగుందమ్మా. రేషన్ కూడా మీకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు గూగుల్లో మీ ఫోను ఇదేమో కేఆర్ కోడ్, ఇది ఉద్యోగం లేకపోతే 3000 ఇస్తాం. మేము ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందండి. 6 అన్నారు, ఏ ఒక్కటి కూడా చేయట్లేదు. ఇంకా గుర్తులు వచ్చాయమ్మా. మేము జగన్ గారు అందరికీ చేయమన్నారు. గడప గడపకి ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కళ్ళు జగనే రావాలి, జగనే కావాలి, ఆయన ఉన్నప్పుడే మా పార్టీ ప్రాంతాలు చూడకుండా అన్నీ చేశారు, అన్ని పథకాలు అందించారు. పిల్లల చదువుల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, మరి కుట్టు మిషన్ల విషయంలో కానీ, మరి ఆటోల విషయంలో కానీ అన్నింటిలోనూ మాకు ఎంతో న్యాయంగా మా మా తరపున నిలబడిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మోసపూరితంతో మమ్మల్ని మోసం చేశారు. మరి ఎలక్షన్కి సూపర్ 6 అన్నారు, జగన్ గారు ఇచ్చే కాకుండా చేస్తామని చెప్పారు. ఇవాళ ఏ ఒక్కటి కూడా అమలుపరచకుండా, చేస్తానన్నది కూడా సరిగ్గా అందకుండా చేసే కార్యక్రమం చేస్తున్నారు. అంచేత మేము వచ్చి వాళ్ళ పలకరిస్తే చాలు వాళ్ళ బాధని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇవాళ నియోజకవర్గం కూడా 80% కంప్లీట్ అయింది. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ రావాలి జగన్, కావాలి జగన్ అంటున్నారు. మేము ఓట్లు వేసాం, మా ఓట్లు ఏమైనాయి అని చెప్పి ఇదవుతా ఉన్నారు. మరి ఈవీఎంల ద్వారా గెలిచిన అందరూ దేశమే కోలేకి వస్తుంది. అటువంటి ఇవాళ 37,000 పైన ఓట్లు ఇక్కడ ఎలా వచ్చి పడినాయి అని అందరూ చెప్తా ఉన్నారు. కోడేకి వస్తూ ఉంది. అయినా మోసం చేశారు. మోసంతో ఇక్కడ గెలుపు, ఈ రాష్ట్రం గెలుపు అని చెప్పి నేను తెలియజేస్తూ, మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆ పిల్లలకి విషయంలో కానీ, పెద్దల విషయంలో కానీ ప్రతి బాధ్యతగా తీసుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. చాలా మంది ఏ ఇంటికి వెళ్ళినా అదే కరెంటు బిల్లు విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కు ముందు నేను కరెంటు పెంచను, నాణ్యమైన కరెంటు ఇస్తాను, అవసరమైతే తగ్గిస్తానన్న చెప్పిన పెద్ద మనిషి ఇవాళ కరెంటు భారంగా పెంచేసేసి ఇవాళ అరణ్య రోదనగా తయారయ్యాం. 700 వచ్చే కాడ 1500 వస్తుంది. కట్టలేని పరిస్థితుల్లో అయిపోతా ఉన్నాం. ఇది తట్టుకోలేకపోతాం. మళ్ళీ ఏదో స్మార్ట్ మీటర్లు అంటున్నారు. ఆ మీటర్ల వల్ల కూడా మాకు ఇంకా పెరిగిపోయే ఆస్కారం ఉంది కాబట్టి చాలా బాధపడుతున్నాం. మాకు ఒక రకంగా మా గొంతు నొక్కేస్తున్నారు. ఇక్కడ ఇంతకుముందు స్వేచ్ఛగా పరిపాలించారు. ప్రతి ఒక్కటి కూడా పార్టీలు, ప్రాంతాల, కులాల, మతాలకి అందరికీ మాకు పనులు చేశారు. పథకాలు అందిని ప్రతిదీ బటన్ నొక్కి ఇంటికి వచ్చినాయి. వాలంటరీ వ్యవస్థ వల్ల మనకు అన్నీ చేకూర్చి ఇవాళ రేషన్ అయినా ఏదైనా ఇంటికి వచ్చి ఇచ్చేవారు. ఇటువంటి పరిస్థితులన్నీ పోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాం. అంచేత ఇటువంటి దుర్మార్గమైన పాలన పోవాలి, తొందరగా మళ్ళీ జగన్ రావాలని కోరుకుంటున్నాం. ఈ నెల 25, 26 తేదీలో జరిగే జిల్లా విస్తృత స్థాయి సమావేశాలు ఆగస్టు 7, 8 తేదీలకి వాయిదా వేసినట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్, కార్యవర్గ సభ్యులు పివి ప్రతాప్లు తెలిపారు. గురువారం ఒక ప్రకటన పత్రికలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని అనివార్య కారణాల వల్ల సమావేశాన్ని వాయిదా వేశామని అన్నారు. ఆగస్టు 7, 8 తేదీల్లో తణుకు పట్టణంలోనే సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశాలకు రాష్ట్ర నాయకులు వి బలరాం, వి ఉమామహేశ్వరరావు పాల్గొంటారని అన్నారు. సమావేశాల్లో కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, స్మార్ట్ మీటర్లు, రైతుల సమస్యపై చర్చించి భవిష్యత్తు పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. కార్పొరేటర్ దినోత్సవాన్ని తణుకు చిట్టూరి హెరిటేజ్లో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా టెస్సా సలాం అనే నినాదాన్ని కార్పెంటర్లు అంకితం చేయాలని, కార్యక్రమాన్ని కొనసాగింపుగా ప్రతి నెల కార్పెంటర్ సమావేశాలు నిర్వహించాలని సంస్థ నిర్ణయించింది. సమావేశానికి యాక్షన్ టెస్సా సంస్థ డిప్యూటీ జనరల్ మేనేజర్ డాక్టర్ వై జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. టెస్సా సలాం అనే నినాదంతో కార్పెంటర్లను గౌరవించడానికి కంపెనీ చేపట్టిన అభూతపరమైన ఉప కార్యక్రమాన్ని వివరించారు. కార్యక్రమంలో యాక్షన్ టెస్సా కంపెనీ అధికారిక పంపిణీదారు గౌరీశంకర్ గ్లాస్ ప్లైవుడ్ ప్రొపరేటర్ హరీష్, కార్పెంటర్ సంస్థల ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. Tessa is a well-known brand. We are the manufacturer of particle board, MDF, HDHMR, Boilo, UV, acrylic, flooring, embossed HDF, HDHMR door, many products. Actually, many products తయారు చేసే కంపెనీ అనేది యాక్షన్ టెస్సా అనే నెంబర్ 1 ప్యానల్ ఇండస్ట్రీలో. ఈ రోజు మేము ముఖ్య
తణుకులో కార్పెంటర్స్ అందరినీ ఒక చోట గ్యాదరింగ్ చేసుకొని మీటింగ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే ప్రజాశాల విధానాన్ని తణుకులో కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో మేనేజ్మెంట్ ప్రోత్సాహంతో మా చైర్మన్ గారు ఎన్కేజీ గారు కానీ అజయ్ అగర్వాల్ సార్ ఎండి సార్ కానీ వాళ్ళ ప్రోత్సాహంతో ప్రజాశాలం అనే ఈవెంట్ని మా తణుకులో మా డిస్ట్రిక్టర్ గారి తరఫున ప్రజాశాలం అనే నిదానాన్ని ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. మా ఫ్యాక్టరీ గురించి చెప్పాలంటే బాయ్లో ఏదైతే ప్లైవుడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయో ప్లైవుడ్ ప్రోడక్ట్ రీప్లేస్మెంట్ కూడా మీరు చూస్తే హెచ్డిహెచ్ఎంఆర్ ముందంతా మనకంతే జిరాక్స్ అని అంటాం, కానీ ఫోటో స్టడీ కాపీ అనమాట. అదేవిధంగా ప్రతి ఒక్క ప్లైవుడ్ షాప్కి వెళ్ళినా కూడా అందరూ కూడా హెచ్డిహెచ్ఎంఆర్ అని అడుగుతారు. హెచ్డిహెచ్ఎంఆర్ అనేది ఓన్లీ యాక్షన్ టెస్ఆర్ ప్రోడక్ట్లోనే వస్తుంది. అదేవిధంగా మీరు చూసుకుంటే బాయ్లో అనేది ఎవరైతే ప్లైవుడ్ వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ వాడుతున్నారో అవన్నీ బాయ్లో ప్రోడక్ట్ రీప్లేస్ చేస్తాం. 25 years మేము వ్యారంటీ ఇచ్చి టెర్మైట్ ప్రూఫ్ కానీ బోరర్ ప్రూఫ్ కానీ ఇన్ని వెరైటీస్ ఇచ్చిన తర్వాత 25 years వ్యారంటీలో బాయ్లో ప్రోడక్ట్ రిటర్న్ చేసాం. 12 years ముందు బాయ్లో ప్రోడక్ట్ కూడా ప్లైవుడ్ రీప్లేస్మెంట్కి వెళ్తుంది. అదేవిధంగా హెచ్డిహెచ్ఎంఆర్ కూడా ప్లైవుడ్ రీప్లేస్మెంట్కి వెళ్తుంది. మా ఫ్యాక్టరీ గురించి మేము చెప్పాలంటే మా ఫ్యాక్టరీ వచ్చి 150 acres ఉంది సార్. ఉత్తరాఖండ్ స్టేట్లో రుద్రపూర్ డిస్టిక్లో సితారగంజ్ అని చెప్పి 200 trucks per day కెపాసిటీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ఇప్పుడున్న ఫ్లో అంటే మాకున్న ఆర్డర్ ఫ్లోకి మాకున్న మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీకి మేము మీట్ చేయలేకపోతాం. ఎందుకంటే మాకు వచ్చే కెపాసిటీ ఆర్డర్స్ వచ్చి 300 trucks per day కెపాసిటీ వస్తున్నాయి. 200 trucks అయితే మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తున్నాం. దీన్ని ఫుల్ఫిల్ చేయడానికి రీసెంట్గా 6 months బ్యాక్ మేము ఏపీలో కూడా న్యూ ప్లాంట్ స్టార్ట్ చేసాం. 106 acresలో విశాఖపట్నంలో స్టార్ట్ చేసాం, అనకాపల్లి డిస్టిక్లో. అది కూడా మేము వితిన్ 1.5 yearలో న్యూ ప్లాంట్ వస్తుంది. ఆ ప్లాంట్ వచ్చిన తర్వాత వితిన్ 2 daysలో కూడా మేము సర్వీస్ చేయగలుగుతాం. దాని ముఖ్య ఉద్దేశం ఇక్కడ తణుకులో కండక్ట్ చేయడం అంటే September 24th అనేది కార్పెంటర్ డే అనేది ఎవరికి తెలియదు. ఆ తెలిసే ఉద్దేశం కింద ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కానీ ప్రతి ఒక్క డిస్టిక్లో కానీ అదేవిధంగా ఎవ్రీ మంత్ మోర్ దాన్ 30-35 కార్పెంటర్ మీట్ కండక్ట్ చేస్తున్నాం. ఒక హోటల్లో పిలిచి అందరినీ వాళ్ళకి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం కింద ఈరోజు తణుకులో ప్రజాశాలం అనే ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నాం. సర్ ఆర్థర్ కాటన్ అపర భగీరథుడని గోదావరి నదిపై ఆనకట్ట నిర్మించి ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన ఆయన ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచి ఉంటారని అఖిల భారత హ్యాండ్లూమ్స్ బోర్డు మాజీ డైరెక్టర్ నంద్యాల రామలింగరాజు, నిడమర్రు మాజీ సర్పంచ్ ఇంటి ఉదయ భాస్కరరావులు అన్నారు. గురువారం కాటన్ 126వ వర్ధంతిని నిడమర్రు మండలం అడవికొల్లు రోడ్డు వద్ద నిర్వహించారు. కాటన్ బ్రిటిష్ అధికారి అయినప్పటికీ రైతుల శ్రేయస్సుకు పరితపించారని, ఎన్నో ఆటంకాలు ఎదురైనా ఆనకట్ట నిర్మాణం పూర్తి చేసిన గనుడని కొనియాడారు. కాటన్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. విగ్రహదాత కూరాకుల బాబులను సత్కరించారు. కార్యక్రమంలో గణపవరం మండల భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు ఆదిపరెడ్డి నాగసీతయ్య, మైనార్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్ వాహెబ్, మండల యువ మోర్చా కిసాన్ మోర్చా అధ్యక్షులు బేతు గణేష్, చెట్టిబల్య లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. నిడమర్రు మండలం చానిమిల్లిలో వెలంపేట అంగన్వాడీ, తూర్పుపేట ఎంపీ పాఠశాల, ఎల్లమ్మచెరువు ఎంపీ పాఠశాల, చానిమిల్లి ఎంపీ పాఠశాల, సిద్ధాపురం ఎంపీ పాఠశాలకు చెందిన బాలబాలికలకు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, బిస్కెట్ ప్యాకెట్లను గణపవరం లయన్స్ క్లబ్ సభ్యులచే పంపిణీ చేశారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు వెల్లంకి నరేష్, కార్యదర్శి రవిబాబు, కోశాధికారి కేఎస్ఎన్ మూర్తి, కె ఫనీ, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. పెంటపాడు మండలం మోహన్జీపూడిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ, పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు పాతూరు రాంప్రసాద్ చౌదరి, మండల గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ భవనంలో జరిగిన పెన్షనర్ల కార్యవర్గ సమావేశానికి బిహారీ కుమార్ అధ్యక్షత వహించారు. ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ కేంద్ర ప్రభుత్వ ఫైనాన్స్ బిల్తో పాటు ప్రవేశపెట్టిన వెలిడేషన్ అమెండ్మెంట్ను రద్దు చేయాలని, ఈ ఫైనాన్స్ బిల్ అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్ కూడా నష్టపోయే అవకాశం ఉందని, బిల్లు అమలు కాకుండా నిలవరించవలసిందిగా ఇచ్చిన పిలుపు మేరకు 15 రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ కేంద్ర, రాష్ట్ర జిల్లా కేంద్రాలలోని కార్యాలయాల వద్ద చేపట్టిన ధర్నా పెద్ద ఎత్తున విజయవంతం చేశారని అన్నారు. జనరల్ సెక్రటరీ వైవిఎస్ఎన్ మూర్తి, ముఖ్య సలహాదారు వివికేవి రావు ప్రసంగంలో రాష్ట్రపతి సంతకం చేసినను పెన్షన్ వాలిడేషన్ అమెండ్మెంట్ అమలు రద్దుపై సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చునని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పలు సమస్యలపై ప్రభుత్వానికి వినతులు అందజేశామని ఆర్గనైజింగ్ సెక్రటరీ కరికపాటి సుబ్రహ్మణ్య శర్మ అన్నారు. సంఘ కోశాధికారి వంగపండు రామ్మోహన్ రావు ఇటీవల ఆకస్మికంగా మృతి చెందిన సంఘ సభ్యుడు సూరంపూడి వెంకటరమణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
ఈనాడు దినపత్రిక విలేకరిగా సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘంలో మెంబర్గా ఉంటూ హాస్యవల్లరి సాహిత్య కార్యక్రమాలు చేపట్టారని, కళాకారుల సంఘాధ్యక్షులు, తెలుగు సాహిత్య సంఘాధ్యక్షులుగా సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. ఎండి భాష, దాసం వెంకటరమణ, కె సూరెడ్డి, పి నాగరాజు, కృష్ణకుమారి, అర్జునరావు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరువెల్లి మండలం కానూరు కొండలమ్మ అమ్మవారి ఆషాఢ సారిను మహిళా భక్తుల ఆధ్వర్యంలో కానూరు నడిపల్లి గ్రామం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. దండాలమ్మో మా కొండాలమ్మ, దండాలమ్మో మా గంగానమ్మ, దండాలమ్మో మా కొండాలమ్మ, దండాలమ్మో మా గంగానమ్మ, దండాలమ్మో మా కొండాలమ్మ, దండాలమ్మో మా గంగాలమ్మ, దండాలమ్మో మా గంగాలమ్మ, దండాలమ్మో మా గంగానమ్మ, దండాలమ్మో మా కొండాలమ్మ, దండాలమ్మో మా గంగాలమ్మ, పైడి మామ మరిడి మామ దండాలమ్మ, దండాలమ్మో దండాలు తల్లే, దండాలమ్మో దండాలు తల్లే, వేరు వేరు నా మీకు దండాలు. దండాలమ్మో. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. మొక్కలు నాటండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని పీఠాధిపతి డాక్టర్ ఉమాలి షా అన్నారు. మానవ జీవన మనుగడ సుఖమయం కావాలంటే ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటి పిఠాపురం పట్టణాన్ని నందనవనంగా తీర్చిదిద్దాలని కోరారు. పిఠాపురం జిల్లా కోటావరంలో ఉమరలి షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నా మొక్క నా స్వస్థ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ పీఠాధిపతి డాక్టర్ ఉమరలి షా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటి మేక్ పిఠాపురం గ్రీన్ అనే మహోన్నత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని పరీక్షించుకోగలమని, ఈ మహత్తర కార్యక్రమానికి ఉమరలి షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ భాగం పంచుకోవడం ఆనందదాయకమని 12వ అదనపు జిల్లా న్యాయమూర్తి కె శ్రీహరి అన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఎం బాబు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కుమారి విజయరామేశ్వరి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం రాజారావు, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బిఎల్ దొరా, మన ఊరు మన బాధ్యత సంస్థ అధ్యక్షుడు కొండేపూడి శంకర్రావు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నగేష్, పీఠం కన్వీనర్ పేరూరు సూరిబాబు, సెంట్రల్ కమిటీ సభ్యులు ఏబీవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ట్రస్ట్ కార్యకర్తలు సుమారు 90 మొక్కలు పిఠాపురం కోటావరంలో నాటారు. కోనసీమ జిల్లా పేరవరం గోదావరి ఏటిగట్టు పక్కన నిర్మించిన ప్రపంచంలోని అతిపెద్ద పిరమిడ్ వశిష్ఠ గౌతమి ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ధ్యానగురువు బ్రహ్మశ్రీ పత్రిజీ 3వ స్మృతి స్మరణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ తన జ్ఞానానుభవాలను అందరికీ వివిధ కాన్సెప్ట్తో జోడించి తెలిపి అందరితో సామిక జ్ఞానం చేయించారు. సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ మూర్తి పత్రిజీతో తన ప్రయాణ విశేషాలు తెలిపారు. నిర్వాహకులు కేవిడి ప్రసాద్ మూర్తులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎస్ శ్రీనివాసరావు, మాజెట్ శేషగిరిరావు, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన హరిహర వీరమల్లు చిత్ర ప్రీమియం షో సందర్భంగా జంగారెడ్డిగూడెంలో అద్భుతమైన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమాన్ని పోలవరం ఎమ్మెల్యే చిల్లి బాలరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా జన సైనికుల అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం వీధుల్లో ఎమ్మెల్యే చిల్లి బాలరాజు నాయకత్వంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. థియేటర్ వద్ద పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి అభిమానుల హర్షం వ్యక్తం చేశారు. ప్రీమియర్ సందర్భంగా భారీ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బాలరాజు చేపట్టారు. ఈరోజు జన సైనికులకి అలాగే అభిమానులకి ఈరోజు పండగ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ అందరూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత పిచ్చిగా ఈరోజు ప్రేక్షకులందరూ కూడా ఈరోజు హరహర వీరమల్లుకి తండోపతండాలుగా ఈరోజు సినిమా చూడడానికి వస్తున్నారు. అలాగే ఈరోజు నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎప్పుడా అనేటువంటి ఎదురు చూసేటువంటి పండుగ ఈరోజు రానే వచ్చింది. ఈరోజు జంగారెడ్డిగూడెంలో పోలవరం నియోజకవర్గానికి సంబంధించి అభిమానులు కార్యకర్తలందరూ కూడా సినిమా థియేటర్ రావడం జరిగింది. అలాగే
ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పండుగను పురస్కరించుకొని నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా భారీగా ర్యాలీ నిర్వహించి ఈరోజు రాజరాజేశ్వరి థియేటర్లో సినిమా చూడడం జరుగుతుంది. దీనికి సంబంధించి బ్లాక్ బస్టర్ ఏదైతే వైసీపీ వాళ్ళందరూ కూడా బాయ్కాట్ చేస్తున్నటువంటి అని ప్రకటించారో కనీసం పవన్ కళ్యాణ్ గారి యొక్క చిటికెన్ వేలి మీద ఉన్నటువంటి వెంట్రుకు కూడా పేగలేరని. ఈనాటి బంగారు మాట. సంతోషాన్ని చేరడానికి 2 మార్గాలు. ఒకటి ఉన్న పరిస్థితిని సానుకూలంగా మార్చుకోవడం, రెండోది మన ఆలోచన తీరును మార్చుకోవడం. ఆస్కార్ వైల్డ్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.